ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఆత్మీయ మాటలను మనము ధ్యానించడానికి మరి ప్రభు కృప చూపునుగాక. ఎందుకంటే మన బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగాలి. సమాజములో మనము గమనిస్తున్నటువంటి ప్రతి క్రియలు కూడా ఎంతోమంది జీవితాలలో దేవుని నుండి దూరం అయిపోతున్నటువంటి ప్రజల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి వారి మధ్యలో మన జీవితాన్ని ఎలా కాపాడుకుంటూ రావాలి? సమాజమును మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా మరి కీడైన కార్యములనే చూస్తూ ఉన్నాం. కీడైన కార్యములను మనం వింటూ ఉన్నాం. కీడైన పనులు జరుగుతూ ఉన్నాయి. సాతానుడు తనకు కొంచెం కాలముగా ఉన్నది కనుక ఏ విధము చేతనైనను మరి ప్రజలను వంచేవాడుగాను, ప్రజలను మోసపరిచేవాడుగాను, ప్రజల జీవితాలను ఎలాగైనా నష్టపరచాలని సాతానుడి యొక్క ఉద్దేశముగా ఉన్నది. కనుక ఒక క్రైస్తవ యుద్ధ వీరుడు ఎలా తన జీవితాన్ని కొనసాగించగలడో మరి అపోస్తులుడైన పౌలు భక్తుని యొక్క జీవితంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 10వ వచనము, 11వ వచనం, 12వ వచనములో మనం గమనించాం. క్రైస్తవ యుద్ధ వీరుడు ఎలా ఉంటున్నాడు, మరి ఏ విధముగా ఈ మార్గములో తన జీవితాన్ని కొనసాగించగలడో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి అని చెప్పాడు. మరి దేవుని యొక్క బలము చేతనే ఈ క్రైస్తవ జీవితం అనేది కొనసాగించగలం. నా ప్రియులారా, క్రైస్తవ మార్గములో మరి కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరము దేవుని బలము చేత మనము నిండుకోవాలి. మనము దేవుని బలము చేతనే ఈ క్రైస్తవ జీవితం చేయగలం. చాలామంది అనుకుంటారు, నేను ఎలాగైనా జీవించగలను, ఈ క్రైస్తవ జీవితం చాలా సులభముగా చేసే జీవితమే కదా. మరి క్రైస్తవ జీవితములో పలు విధములైన సమస్యలు మనకు వచ్చినా కూడా మనం వాటిని ఎదుర్కోగలము కదా అనే ఆలోచనలతో ఈ రోజుల్లో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనమా, వాక్య భాగములో చెప్పబడినట్లుగానే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడని చెప్పాడు. మనం బలవంతులంగా మారాలంటే దేవుని యొక్క శక్తి చేతనే బలవంతులంగా మారగలం. దేవుని శక్తి లేకపోతే మనం ఎలా బలవంతులంగా మారగలమండి? ఈ రోజుల్లో బలవంతులు అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధనం ఉన్నవాడు బలవంతుడు అని అంటున్నారు, ధనము లేనివారు బలహీనులని అంటున్నారు, బీదవారు బలహీనులని అంటున్నారు, మరి డబ్బున్న వాళ్ళను చూసి వాడు బలవంతుడు అని అంటున్నారు. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా ఏమాత్రము కూడా సరిపోవు. క్రైస్తవ జీవితం అనేది దేవుని బలము చేతనే మనం బలవంతులంగా మార్చబడగలం. కనుక క్రైస్తవ యుద్ధ వీరుని గురించి మరి గడిచిన దినములలో మనము గమనించగలిగాము. ఈ సమయములో యుద్ధ వీరులకు కావలసిన ఆయుధములను గురించి మనం గమనిద్దాం. ఒక క్రైస్తవ యుద్ధ వీరుడు ఎలా మారగలుగుతూ ఉన్నాడు, ఏ విధముగా బలవంతుడుగా కాగలుగుతూ ఉన్నాడు, మరి ఆ పోరాటములు ఏమై ఉన్నవో, ఆ పోరాటముల మధ్యలో ఒక క్రైస్తవుడు ఎలాగ కొనసాగాలో ఇక్కడ మనము చదివాం. మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరాలతో కాదు. మనం పోరాడేది అంధకార సంబంధమైన లోకనాథులతో మనం పోరాడుచూ ఉన్నాం. చీకటి శక్తులతో మనం పోరాడుచూ ఉన్నాం. మరి చీకటి శక్తులతో మనం పోరాడేటప్పుడు మన బ్రతుకులు ఎలా ఉండాలి?
మనం చీకటిలో కూర్చొని చీకటి శక్తులతో మనం పోరాడితే మనకు జయం వస్తుందా? జయం రాదు. మనం చీకటి శక్తులతో మనం పోరాడాలంటే దేవుని బలము చేత మనం నింపబడినప్పుడే చీకటి శక్తులతో మనం పోరాడగలం. అంధకార సంబంధమైన లోకనాథులతో ఒక వ్యక్తి పోరాడాలంటే తన జీవితంలో దేవుని బలము చేత నింపబడేవాడుగా ఉండాలి. నన్ను బలపరుచు అని యందు నేను సమస్తమును చేయగలనని పౌలు భక్తుడు చెప్పినట్లుగానే ఈ రోజుల్లో క్రైస్తవ భక్తుల యొక్క జీవితాలలో కూడా మనలను బలపరుచే దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచినప్పుడు, మనలను బలపరుచు దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచినప్పుడు చీకటి శక్తులన్నిటిని కూడా మనము జయించగలము. ప్రియ దేవుని బిడలారా, ఒక క్రైస్తవ యుద్ధ వీరుడికి ఉండవలసినటువంటి లక్షణములు, ఒక క్రైస్తవ యుద్ధ వీరుడికి ఉండవలసినటువంటి గుణములు, ఒక క్రైస్తవ యుద్ధ వీరుడికి ఉండవలసినటువంటి ఆలోచనలు, ఒక క్రైస్తవ యుద్ధ వీరుడికి ఉండవలసినటువంటి తలంపులు శరీర సంబంధమైనవిగా ఉండకూడదు. కనుకనే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతోనూ శరీర సంబంధమైనటువంటి తలంపులతోనూ తాము కొనసాగుతూ ఉన్నందు మూలముగా సాతాను యొక్క క్రియలను జయించలేని వారుగాను, జయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ జయించలేనటువంటి స్థితిలో ఈ రోజుల్లో వెనుకబడిపోతూ ఉన్నాం. కనుక యుద్ధ వీరులకు కావలసినటువంటి ఆయుధములను గురించి 13వ వచనములో నుండి మనం గమనించేటప్పుడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగులట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవదురు. ఒక యుద్ధ వీరుడుకు ఉండవలసినటువంటి ఆయుధములను గురించి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు ఇలా చెప్పబడుతూ ఉన్నాయి. క్రైస్తవ యుద్ధ వీరుడు దేవుని చేత బలవంతులుగా మార్చబడిన మరి తనకు కావలసినటువంటి ఆయుధములను గురించి కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆపద్దినములో ఈ భూమి మీద కనబడుచూ ఉన్నాయి. ఎదిరించుటకు కావలసినటువంటి మరి ఆయుధములను గురించి ఇక్కడ పౌలు భక్తుడు చెప్పుచూ ఉన్నాడు. అప్రియ దేవుని జనమా, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అని చెప్పుచూ ఉన్నాడు. మనం శక్తిమంతులంగా మారడానికి సర్వాంగ కవచం అనేది ఏ విధముగా ధరించుకోవాలో ఒక యుద్ధ వీరుడుకు మాత్రమే దానిని తెలుసుకునేవాడుగా ఉంటున్నాడు. యుద్ధ భూమిలోనికి వెళ్ళేటప్పుడు మరి యుద్ధ రంగములో తన శత్రువులను ఎదుర్కోవడానికి సర్వాంగ కవచమును ఎలా ధరించుకునేవాడుగా ఉంటున్నాడో, అలాగే దేవుని బిడలమైనటువంటి మనలో కూడా సర్వాంగ కవచం అనేది ధరించుకునే ఒక అనుభవములోనికి మనం రావాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన మరి చీకటి శక్తులతో మనం పోరాడుచూ ఉన్నాము గనుక ఈ పోరాటములో మనం జయం పొందాలే తప్ప అపజయం అనేది మన జీవితంలో చవి చూడకుండునట్లు మరి దేవుడు మనలను ఎంతగానో ఆయన ప్రేమించుచూ ఉన్నాడు. ఆ ప్రియ దేవుని జనమా, సర్వాంగ కవచమును ధరించుకునిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టిని కట్టుకుని నీతియను మైమరువు తొడుగుకుని. చూడండి, మీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. మన నడుము అనగా మన మనస్సులో మరి దేవుని కార్యములను గురించినటువంటి సత్యములను మనం నేర్చుకునేటువంటి వారముగాను, మన మనస్సు నూతన పరచబడే అనుభవములోనికి క్రైస్తవ జీవితము చేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మనస్సులు పాడైపోతూ ఉన్నాయి.
కనుకనే యేసు ప్రభు వారు చెప్పారు, మారు మనసు పొందుడి అని చెప్పుచూ ఉన్నాడు. కాలము సంపూర్ణమవుచూ ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచూ ఉన్నది. మరి దేవుని బిడలమైనటువంటి మనలో మన మనస్సు ఎలా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించాలి. మన మనస్సు ఏ విధముగా ఉండాలో మనం ఆలోచించే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో మన మనస్సును గురించి పలు రకాలుగా మనము పలు విధములైనటువంటి ఆలోచనలతో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనస్సు మనకు నూతన పరచబడుతూ ఉన్నప్పుడు మన మనస్సులో సత్యమును గురించినటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. మన మనస్సు అనేది నూతన పరచబడే వారముగాను. ఒక క్రైస్తవ వీరుడికి ఉండవలసినటువంటి ఆయుధములు ఏమిటంటే, మీ నడుమునకు సత్యం అని తట్టుని కట్టుకుని నీతి అను మైమరువును తొడుగుకునుడి. మరి నీతి కలిగిన జీవితం, నీతి అను మైమరువును మనము తొడుగుకునే వారముగా ఉంటున్నామా? క్రైస్తవ జీవితంలో చాలా మంది మరి నీతిని కోల్పోయేవారుగా ఉంటున్నారు. నీతి తప్పి బ్రతికేటువంటి జీవితం క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే నీతి భక్తితో కూడిన జీవితం అయి ఉన్నది. ఈ రోజుల్లో మనం నీతి కలిగిన వారముగా ఉండాలి. యేసు ప్రభు అన్నాడు కదా, ఇప్పటికి నీతి యావత్తు మనలో చరిగింపనిమ్ము అని చెప్పాడు. యేసు ప్రభు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలలో ఇప్పటికి నీతి యావత్తు మనలో జరగనిమ్ము అని అంటున్నాడు. మరి ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకున్న తర్వాత మరి నీతి యావత్తు జరిగించేవాడుగా ఉంటున్నాడు. వీరులకు ఉండవలసినటువంటి ఆయించి మనం గమనిస్తూ ఉన్నాం. మన మనస్సు నూతన పరచబడేవారుగాను, నీతిని ధరించుకునేటువంటి వారముగాను, అదే సమయంలో మరి మన పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. మన పాదములకు సమాధానపు యొక్క సువార్త, సిద్ధ మనస్సు అనేటువంటి చోడును మనం తొడుగుకునే వారముగాను. దేవుని బిడలకు సిద్ధ మనస్సు అనేది ఉండాలి. క్రైస్తవ మార్గములో కొనసాగుతున్నటువంటి వారందరూ మరి సిద్ధ మనస్సు కలిగి ఉన్నామా? సువార్తను మనం బోధిస్తూ ఉన్నాము, సువార్త కార్యములను మనము ఇతరులకు తెలియజేస్తూ ఉన్నాం. అయినను మనలో సిద్ధ మనస్సు అనేది లేకపోతే అది నిష్ప్రయోజనంగానే మారుతూ ఉన్నది. ఆ ప్రియ దేవుని బిడలారా, మరి ఎంతమంది శుద్ధ మనసు చోడును తొడుగుకునేవారుగా ఉంటున్నారు? మన పాదములకు సమాధానపు సువార్త, దేవుడు తన ప్రజలకు సమాధానపు సువార్తను మరి వారి చేతికి అప్పగించాడు. ఒప్పుకోలుతో కూడినటువంటి సువార్త. దైవ సన్నిధికి మనము వచ్చినప్పుడల్లా మనము ఒప్పుకోలు చేసేటువంటి కార్యములు, సమాధానపు సువార్త దేవుడు మనకిచ్చాడు. మనం ఇతరులకు బోధించేటప్పుడు సమాధానముతో మరి సువార్తను మనం ప్రకటించుచూ ఉన్నప్పుడు ఆ సువార్త మూలముగా అనేకులు రక్షింపబడేవారుగా ఉంటున్నారు కదా. తరువాత మనం గమనించగలము, ఇవన్నీగాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలలో విశ్వాసమును డాలును పట్టుకొనుడి, మనకు విశ్వాసం అనేది ఉండాలి. కడవరి దినాలలో విశ్వాసమును కోల్పోతూ ఉన్నారు. కడవరి దినములలో విశ్వాసమును కృంగిపోతూ ఉన్నారు. విశ్వాసము లేనటువంటి తరము వారుగా మిగిలిపోతూ ఉన్నారు. విశ్వాసమును గురించినటువంటి అనేక కార్యములను మనం వింటూ ఉన్నాం, అనేక మాటలను మనం వింటూ ఉన్నా కూడా మనలో ఒక విశ్వాసము లేకుండా పోవచ్చు ఉన్నది. విశ్వాసము లేనటువంటి తరము వారుగా మనం ఉన్నట్లయితే ఎంత భయంకరంగా ఉంటున్నదో ఒకసారి మీరు ఆలోచించాలి. యుద్ధ వీరులకు ఉండవలసినటువంటి ఆయుధములు ఇవి. మనమందరము కూడా యుద్ధ వీరులం. యుద్ధ రంగములోనికి మనము అడుగు పెట్టాం. యుద్ధ రంగములో మనం అడుగు పెట్టినప్పుడు మనకు విరోధి అయినటువంటి సాతానును మనము జయించే వారముగా ఉండాలే తప్ప అపజయముతో మనం వెనుతిరగకుండానట్లు మరి జయముతో తిరిగి రావాల్సిన జీవితం మనకు దేవుడిచ్చాడు. అయితే ఒకటి చేయాలి, అదేమిటంటే ఇక్కడ చెప్పబడిన ఈ మాటలలో అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మరి ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నాం.
సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మన నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. నీతి మయమరవు అనే వాటిని మనము తొడుగుకోవాలి. పాదములకు సమాధాన సువార్తను మరి సిద్ధ మనసును జోడును తొడుగుకోవాలి. తరువాత విశ్వాసమను డాలును మనము చేత పట్టుకొని దుష్టుని మనము ఎదిరించే వారముగా ఉండాలి. ఒక యుద్ధ వీరునికి ఉండవలసిన ఆయుధములు ఇవి మనము గమనిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మరి ఇటువంటి ఆయుధములను మనము ధరించుకోవడానికి మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో మనం పాలు పొందాలి. దేవుని సన్నిధిలో మనం పాలు పొందినప్పుడు, దేవుని యొద్ద మనము అడుగుచూ ఉన్నప్పుడు దేవుడు మనకు వాటిని ధారాళముగా దయచేయవాడై ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని జనులారా, నిర్లక్ష్యము చేయకండి, అలక్ష్యముగా ఉండకండి. దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఈ రోజుల్లో మనము అనేక విధాలుగా మరి సమాజములో గమనిస్తూ ఉన్నాం. దేవుని రాకడకు ముందుగా జరుగుతున్నటువంటి సంభవాలు, సూచనలన్నీ కూడా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. అయినను మనము నిర్విచారముగాను నిర్లక్ష్యముగాను మనం ఉన్నట్లయితే దౌర్భాగ్యము కలిగిన వారముగా ఉంటున్నాము. కనుక నా ప్రియ దేవుని జనులారా, మరి ఈ వాక్యం వింటున్నటువంటి మీ బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగాలని మరి ఈ సమయంలో నేను మీకు దేవుని మాటలను తెలియజేస్తూ ఉన్నాను. మరి విశ్వాసం ఉంచండి, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి, దేవుని ఆలోచనల మీద నమ్మకం ఉంచండి. మరి దేవుని మీద ఎప్పుడైతే మనము నమ్మకం ఉంచి ముందుకు కొనసాగగలమో ఈ ఆయుధములన్నిటిని కూడా మనము ధరించుకుని సాతానును మనము జయించడానికి దేవుడు మనందరికీ కృప చూపును గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి యుద్ధ వీరునికి కలిగిన ఆయుధములను గురించి మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థన ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు కూడా మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అనేక విషయముల కొరకు మేము ప్రార్థించాము. ఎంతోమంది జీవితాలలో మార్పు లేనటువంటి వారుగా ఉంటున్నారు కనుక వారందరినీ ప్రభువా మీరు కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ చిన్న ప్రార్థన ద్వారాగా మరి అనేక కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారి అందరి కొరకు దేవా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. బలహీనులైనటువంటి వారిని ప్రభువా మీరు రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మరి అదే సమయములో ఒక క్రైస్తవ యుద్ధ వీరుడు ఏ విధముగా యుద్ధ రంగంలోనికి వెళ్ళుచూ ఉన్నప్పుడు కావలసిన ఆయుధములను ధరించుకుని మరి యుద్ధములో పోరాడడానికి తండ్రి ఏ విధమైనటువంటి ఆయుధములు ఉండవలెనో అపోస్తులుడైన పౌలు భక్తుని దేవా తెలియచేసిన విధముగానే ఎఫెసీ పత్రికలో ప్రభువా మీరు తెలియచేసిన విధముగానే మా అందరి జీవితాలలో ఈ ఆయుధములను మేము పొందుకొని ప్రభువా తరచుగా ప్రభువా మీ సన్నిధిలో సాతానుతో మేము పోరాడడానికి కావలసిన కృపను మాకు దయచేయండి, బలమును దయచేయండి. మీ కృప చేత నింపండి, మమ్మలను దీవించండి. లైవ్ ద్వారాగా చూస్తున్నటువంటి ప్రజలు, అలాగే తర్వాత ప్రభువా వింటున్నటువంటి వారి కుటుంబాలలో కూడా నెమ్మదిని కలుగు చేయండి. మరి ముఖ్యముగా అంధకార శక్తులతో పోరాడుచూ ఉన్న సమయములలో మీ బలము చేత మేము నింపబడడానికి కృప చూపండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును సకల పరిశుద్ధులందరి ప్రభు రాకడ వరకు తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.